పిలుపునిస్తా ఉన్నాం. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తనను బెదిరించి అన్ని విధాలుగా వాడుకొని ₹1 కోటి పైగా డబ్బులు కాజేశాడంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటానని వీడియో విడుదల చేసింది. కిరణ్ రాయల్ కు తనకు సన్నిహిత సంబంధం ఉందని బైరా రాగిపెట్టెడకు చెందిన లక్ష్మి ఆరోపించింది. అనేక దఫాలుగా ₹1,20,00,000 వరకు కిరణ్ రాయల్ కు అప్పు ఇచ్చినట్లు కూడా తెలిపింది. ఈ డబ్బు వ్యవహారంలో 2022 నుంచి కిరణ్ రాయల్ కు లక్ష్మి మధ్య వివాదం జరుగుతోంది. తాజాగా లక్ష్మి వీడియో విడుదల చేస్తూ ఆ వీడియోలు తాను కిరణ్ రాయల్ తనను మోసం చేశారని ఆరోపించింది. డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతానని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. కిరణ్ రాయల్ వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తర్వాత అయినా తన డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం లక్ష్మి ఆత్మహత్య చేసుకుని వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటోంది. అయితే తనకు ₹1 పైగా ఇచ్చినట్లు ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కిరణ్ రాయల్ చెప్పారు. 2016లో 50 లక్షల చీటీలు వేశామని, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయని ఆయన వెల్లడించారు. అప్పుల బాధతో మనస్తాపం చెంది లక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని తెలిపారు కిరణ్ రాయల్. హలో, నా గోల్డ్ నా కొడుకు మొబైల్. ఏది ఇవ్వను, మొబైల్ రాదు, గోల్డ్ రాదు, ఏది ఇవ్వను. నువ్వు చేసిన పనికి నిన్ను చంపకుండా గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన పనికి నిన్ను చంపకుండా నువ్వు ఒకరింటికి పోయి ఎవడో నా గురించి చెప్పితే నేను గమ్ముండా. నీ గురించి నేను చెప్పాలంటే అమ్మా చూడంతా చెప్పు కిరణ్, నువ్వు చెప్పు చెప్తే క్లోజ్ అవుతుంది. అదే కొన్నా నేను గుర్తుపెట్టుకోలేదు. ఈ డైలాగ్ తెగుతుందని నీకు ఆల్రెడీ చెప్పా. నేను వాళ్ళ ఇంటికి పోయి నా గురించి చెప్పిన రోజే. ఎందుకు వేయలేదు? భయమా? భయం కాదు, ఎత్తుగతి కుక్కలే. మరి ఇప్పుడు ఎందుకు చేసావు కిరణ్? నాకు కావాలి, నువ్వు నా గోల్డ్ కావాలి, నా మనీ కావాలి. గోల్డ్ గిరా అసలు ఎవరో తెలియదు. నాకు గోల్డ్ గిరా ఎప్పుడు గోల్డ్. అవునా? చెప్పు, ఏమైనా ప్రూఫ్ చెప్పు. ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాను. పెట్టేసేపు ఎక్కడ ఎవరు తెలియదు. తేడా చూపించుకో. చెప్తాను కదా, నీకు అది ఎట్టో చూపిస్తాను నీకు సినిమా. నీతో పాటు ఇద్దరు ముగ్గురు అర్థాయిష్ ఉంటుంది. నేను ఒకడే జైలుకు రెడీగా ఉండా. పోతే 5 మంది పోతారు, 4 లేస్తారు. నాకు అర్థాయిష్ నాకు ఇప్పుడు తెలుసు కిరణ్. నీతో పాటు 2 ముగ్గురు అర్థాయిష్ ఉంది. ముగ్గురు ఇంకా నీతో పాటు ఆ ముగ్గురు అర్థాయిషే. ఒకే శిక్ష, ఒకే జైలు శిక్ష. ఎవరు తప్పు చేసినా ఇన్ని చేసినా ఒకే జైలు శిక్ష. 3 నెలలు బెయిల్ వస్తుంది. ఈ చట్టం రాశారు, గుర్తుపెట్టుకో. అది నువ్వు చేసినా నిన్ను చేసినా చెప్పినా కదా. నువ్వు చేసిన పని నేను ఇప్పుడు మర్చిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక బేకార్ నా కొడుకు వాడి ఇంటికి పోయి నా గురించి బ్యాడ్గా చెప్పినావు. వాడిని కూడా ఎక్కుతాడు పోయినావంటే పో. అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్న అబ్బాయిని బెదిరించి కాళ్ళు పట్టుకొని, నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది, నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది, ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా 5 lakhs ఇస్తానని చెప్పి మొత్తం 30 lakhsకి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశాడు సార్. దానికి నేను 1% కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు ₹1,20,00,000. అది కాకుండా నా నగలు 25 సవర్లు సార్ మొత్తం. దీనికి నేను ఒప్పుకోలేదు. ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా, ఇప్పటికి పోయిన పరువు చాలు, వద్దు, ఇక్కడికి ఆపేసే అన్నారు. కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి, ఇవి ఏవీ తగ్గించలేదు. అతని మీద